స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము సునీత విలియమ్స్ గారిని బుచ్వెల్మోర్ గారు మరి అంతరిక్షానికి శూన్యానికి వెళ్ళారు కదా. వారు వెళ్ళింది జూన్ 5, 2024 సంవత్సరంలో వెళ్ళారు. కేవలం 8 రోజుల యాత్ర అని వెళ్ళారు. వెళితే అక్కడ హెడప్ అయిపోయి 8 నెలలైంది. దీనికి ఏమిటిరా బాబు బాధ అంటే, మనకి జూన్ ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అని చెప్పారు అంతా. మనం ఆ రోజే క్లియర్ కట్గా చెప్పాను నేను, నాకున్నటువంటి పరిచయాల రీత్యా ఎన్ఆర్ఎస్సిలో అలా మనం జాతక రీత్యా కూడా మనం జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు 8 నెలల తర్వాత వస్తుందండి ఆమె అని మనం చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మన యొక్క ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ గారిని పిలిచి చక్కగా స్పేస్ ఎక్స్ అనేటటువంటి దాన్ని ఎయిర్క్రాఫ్ట్ని మనకి పంపించడం, దాంట్లో వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కిందకి తీసుకొచ్చేయడానికి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు విజయవంతంగా వస్తారు. అసలు ఈ పరిస్థితి సునీత విలియమ్స్ గారికి ఎందుకు వచ్చింది అంటే, ఆమె జాతకరీత్యా ఆమె కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ రోజున జూన్ 5, 2024 సంవత్సరంలో వెళ్ళారు. కాబట్టి ఆమె వెళ్ళినప్పుడు బుధ గ్రహము 5 నెంబరు, తర్వాత ఫ్యాడిక్ నెంబర్ 1 వచ్చింది. ఈ రెండిట్ల వల్ల ఆమె ఏమైందంటే కాంట్రడిక్షన్ వచ్చింది, బుధ రవులు. కాబట్టి హెల్డప్ అవ్వడానికి కారకురాలు అయ్యారు, ఎల్నెట్స్ జరుగుతుంది. కాబట్టి మరి అదేవిధంగా మనకి 24 ఆగస్టులోనే మనకి ఈ రిస్క్ని కొంచెం సాల్వ్ చేసి, రిస్క్ని గుర్తించి ఈ ఎలాగైనా సరే సాల్వ్ చేయాలనేటటువంటి దిశగా మరి ఈ యొక్క నాసా సైంటిస్టులు ఆలోచించడం అనేటటువంటిది జరిగింది. అంటే శుక్రుడు అక్కడ 24 అంటే ఈ విధంగా మనకి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 8 మంత్స్ మళ్ళీ మనకు తీసుకురావడానికి కుజుడు ఎంటర్ అవ్వాలా. ఎంటర్ అయినప్పుడు మనం ఆ అంతరిక్షం నుంచి మనం వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఈ బుచ్వెల్మోర్ అండ్ సునీత విలియమ్స్ గారు ఏమైంది అసలు అంటే, మనకి బోయింగ్ స్టాన్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వీళ్ళని తీసుకెళ్ళడం అనేటటువంటిది జరిగింది. జరిగిన తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందువలన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళని అక్కడ బోర్డ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే 2 ప్రాబ్లమ్స్ వచ్చింది. ఒకటి మాల్ ఫంక్షనింగ్ సెట్ ఆఫ్ థ్రస్టర్స్, అంటే సరిగ్గా పనిచేయలేదు అవన్నీ కూడా. రెండవది వచ్చేసరికి హీలియం లీకేజ్. మీకు తెలిసిందే ఈ ప్రొపల్షన్ సిస్టంలో మనకి హీలియం లీకేజ్లో ఈ ప్రాబ్లమ్స్ రెండింటి వల్ల అక్కడ ఉంటే క్షేమం కాదని వాళ్ళని చక్కగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మంచి దాంట్లోనే పెట్టారు. అయితే ఆమె పాపం నిద్రపోయి 8 నెలలు అయిందండి. మనకలాగా నుంచొని 8 నెలలు అయింది, పడుకొని 8 నెలలు అయింది. అలాగా ఆ సిస్టంలో, ఆ వ్యాక్యూమ్లో, ఆ స్పేస్లో ఆమె తిరుగుతూ మొన్న క్రిస్మస్ ఫంక్షన్ కూడా చేసుకుంటూ మరి వాళ్ళిద్దరు కూడా సునీత విలియమ్స్ గారు, బుచ్వెల్మోర్ గారు వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. పాప మనకలాగా ఇప్పుడు అక్కడ తిండి తినడానికి కుదరదు, ఏదో క్యాప్సూల్స్ వేసుకొని ఏదో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆమె రక్త కణాలు, రెడ్ బ్లడ్ కార్పసల్స్ కూడా చనిపోయినాయి అనమాట. దానివల్ల అప్పుడే ఫ్లోటింగ్లో చేయగలుగుతూ ఉంటారు. కాబట్టి బోన్స్ కూడా ఏమవుతాయంటే అండి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. కాల్షియం డెఫిషియన్సీ లాగా బోన్స్ అన్నీ కూడా మెత్తగా అయిపోవడం, అంటే తేలిక ఎగరాలి. కాబట్టి ఆర్థోఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి ఆరోగ్యమైన పరిస్థితి కుదుట పడుతుందా అండి అని అంటే కొంచెం స్లోగా పడుతుంది. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ గుండు సూదిని, సాఫ్ట్ పిన్ని ఇలా ఎత్తాలన్నా కూడా చాలా కష్టపడాలి. ఒక పెన్సిల్ని ఎత్తాలన్నా కూడా ఎత్తలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అదంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ తేడా భేదం వల్ల. అక్కడ చంద్రుడికి మనకు భూమికి ఉన్నటువంటి 1/3 గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మనం చదివినప్పుడు చదువుకున్నాం. అలాగే ఇక్కడ కూడా అతి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ భేదం వల్ల వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంత కాలం పడుతుంది. అయితే క్షేమంగా వాళ్ళు తిరిగి రావడం అనేటటువంటిది చాలా అదృష్టకరమైనటువంటి విషయం. మరి ఆయన ట్రంప్ గారు ఆయన్ని పిలిచి, ఎలాన్ మస్క్ని పిలిచి స్పేస్ ఎక్స్లో వాళ్ళని తీసుకురమ్మని చెప్పి ప్రాధాయపడటం, అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. $10,000 మిలియన్ల ఇవన్నీ అవ్వాలా. మరి అలాంటివన్నీ కూడా ఏదో విధంగా సక్సెస్ అవ్వడం, ఈ సునీత విలియమ్స్ గారు మనకు వచ్చేసేయడము, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ క్రూ 9 మిషన్ అనమాట. ఇప్పుడు దాంట్లో నుంచి ఈ క్రూ 10 పద్ధతిలో, క్రూ 10 స్కీమ్లో వీళ్ళందరినీ, మిగతా వాళ్ళని కూడా లాక్కొచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మేము కేప్ కెనరికాల్లో ఫ్లోరిడా నుంచి వెళ్ళినటువంటి మన సునీత విలియమ్స్ గారు క్షేమంగా జాతక పరిస్థితుల రీత్యా ఆమె జాతకం ఇప్పుడు బాగుంది. మార్చి 29 తర్వాత మనకి 2025 సంవత్సరంలో మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళిన మరుక్షణం సునీత విలియమ్స్ గారు వచ్చేయడం జరుగుతుంది. ఆమె రాక కోసం మనందరం కూడా చక్కగా వెయిట్ చేద్దాం. చక్కటి వామ్ వెల్కమ్ చెప్తాం. శుభమస్తు.